నా రోజే పాడైపోయింది. ఏంటి మళ్ళీ ఖాళీ అయిపోయిందా? అంటారు వేగ్, నీ గన్నుకి ఇప్పుడు ఏమైంది? చాలా ఆపండ్రా, ఎవరి దగ్గర గొడవ పడుతున్నారని మీకు తెలియలేదనుకుంటాను. ఎవరి దగ్గర? సచిన్కే ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. నేను వాడిని చూసుకుంటానన్నయ్యో. డబ్బులు నువ్వు రెస్ట్ తీసుకో. అక్కడ చూడు. ఇలా చీట్ చేశారంటే తేరం పేరు కట్ చెప్పి బయటికి తరుముతాను. అరే ఎంట్రా ఆటలుగా ఉందా? ఇదంతా టూ మచ్. ఇప్పుడు చూడండి. ఏంటి వీడొక గొప్ప క్రికెట్ ప్లేయరా? హంటర్ వేగ్. సచిన్ కి నేర్పించిందా నేను? నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావన్నయ్యా. తమ్ముడు, ఇప్పుడు నేను కొట్టే దాంట్లో వాడు తిరిగి రానేకూడదు. నాకు చాలా నొప్పిగా ఉంది, డాక్టర్ని పిలవండి. హంటర్ వేగ్, నువ్వు నా దగ్గర ఇరుక్కుపోయావు. పరిగెత్తకో, ఆగు. తమ్ముడు చేతికి దొరికిందని చేసుకో. తమ్ముడు బయలుదేరదాం. తీసుకువెళ్ళకండి, తిరిగి ఇచ్చేసేయండి రా. ఈ దారుణమైన ఎలుకబంట్లు నా ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని తీసుకువెళ్ళిపోయారు. మీరు అసలు ఏమనుకున్నారా? నాకు చాలా కోపం వస్తుంది. నా వస్తువులు అన్నింటినీ వెరగొట్టి వెళ్ళిపోయారు. ఈ లాకర్ వ్యక్తి ఎవరని తెలియకుండా ఆడుకుంటున్నారు. నేను ఉన్న పాత ఇల్లు చాలా బాగుండింది. ఆ ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉండింది. వీళ్ళు కూడా లోపలికి రాలేదు. ఈ టెంట్ వేస్ట్. నాకు ఇప్పుడు ఓపిక లేదు. ఎలుకబంట్లు మనసాక్షి లేని వాళ్ళు నా ఇంటిని ఇలా చేసేసారు. చాలా పనులు ఉన్నాయి కానీ తొందరగా ముగించాలి. ఏం చేయాలని నాకు తెలుసు. నా ఇల్లుని ఎలా మార్చానో చూడండి. నా దగ్గరికి మీరు రాలేర్రా. దీన్ని కూడా వెరగొట్టేశారా? ఇది బాగు చేయాలంటే చాలా వుడ్ కావాలి. అదే ఏం చేయాలో నాకు తెలుసు. చిన్న వార్త. ఇలా చూడు. చెట్లు నరుగుతున్నాడు. అసలు వాడి హింసల్ని మేము తట్టుకోలేకపోతున్నాం. రా, త్వరగా వెళ్దాం. అర్థమైంది. తప్పకుండా. నాకు టైం లేదు. తొందరగా ఈ పని అంతా పూర్తి చేయాలి. వారని చెప్పింది కరెక్టే. తను లాగర్ అయ్యాడు. మనల్ని తరుముకుని అలసిపోయాడు. టాయ్ స్టోర్ లో కొనిన గన్నిని పెట్టుకుని ఎన్ని రోజులు హంటర్ అంటాడు. ఇప్పుడు విని ఏదో ఒకటి చేసే తీరాలి. నేను చెప్పేది బాగా విను. ఇలా చూడు. ఏ పని మాత్రం అయిపోయిందనుకో, ఈ చోట కొత్తది అయిపోతుంది. పని బాగానే జరుగుతుంది కానీ ఏదో వింతగా ఉంది. అంటే
ఏమీ లేదు. ఒక్క నిమిషం ఉండు లాగర్వేక్. ఈ చోట్ల నా నిచ్చెన ఉండాలి కదా. అది ఏది? అయిపోయింది. ఎలుక బట్లారా, పరిగెత్తకుండా అక్కడే ఆకండి. ఇప్పుడు పట్టుకుంటాను మిమ్మల్ని. ఎక్కడికి పారిపోతున్నారు? దాగుడు ముత్తలు ఆటలాడుకుంటున్నారా? బయటకు వచ్చేసేయండి రా. ఆగండి రా. ఎందుకు ఎక్కడికి వచ్చారు? నన్ను ప్రశాంతంగా ఉండండి. మమ్మల్ని పట్టుకొచ్చేద్దాం. ఏంటి మాట్లాడేటప్పుడు పడుతున్నావు? నొప్పిగా ఉంది. అది కూడా పెద్దదే, చాలా పెద్దదే. లాగర్వేక్, పెరికోడా బయటికి రారా. నేను చూసుకుంటాను. బాగా కొట్టు. ఎంత కొట్టా నువ్వు లోపలికి రాలేవు. రే అన్నయ్య, అది తెరుచుకోలేదు. ఆగు తమ్ముడు, ఇదిగో వస్తున్నాను. లోపల ఉన్నాడు. వాడు ఎక్కడా కనిపించలేదు. మరి ఏ తరబోతున్నారా? అన్నయ్య ఆగు, నేను వస్తాను. ఆగు, నేను వస్తాను. అన్నయ్య, ఇది కూడా పగిలేసింది. వస్తాను. అన్నయ్య, నిప్పు ఆరిపోయిందిరా. నాలాంటి తమ్ముడు నీకు దొరికింది నీ అదృష్టం. మంచి కామెడీ ఇది. సినిమాలో చూసినట్టుగా ఉంది. అమ్మాయ్యా, ఎలాగో అలా అయిపోయింది. ఈ ఇళ్ళని వాళ్ళు పగలు కొట్టేంత అలోకి స్ట్రెంత్ కాదు. అవును, వీళ్ళకి పిచ్చి పట్టిందా ఏంటి? చాలా టైర్డ్ గా ఉంది. మనము కాసేపు అలాగే పడుకుందాం. కాపాడండి, కాపాడండి. వద్దు, నన్ను ఇలా వెంటాడకండి. అమ్మాయ, మంచి వేళ ఇదంతా కాలే. ఓహో, ఇంకా మనము కలలు కంటూ ఉన్నాం అనుకుంటున్నా. అర్రర్ర, ఇది కళ కాదనుకుంటాను. అర్రర్ర, తరువులకపోతున్నా. ఎవరైనా కాపాడండి. రే అన్నయ్య, మనం ఓవర్గా చేస్తున్నట్టు లేదు. అది నాకు తెలియదు, కానీ నాకు అలా అనిపించలేదు. పద వెళ్దాం. సరే రే అన్నయ్య. రే అన్నయ్య, నువ్వు తెలివైన వాడివిరా. నువ్వే నా సూపర్ స్టార్. నాకు తెలుసు.
నన్ను ఇలా చేశారు కదా, మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టున్నారా?